శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మే 1వ తారీఖు నుంచి 31 తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వృషభ రాశి వారికి జన్మ గురువు వచ్చాడు, జన్మస్థానంలోకి గురువు వచ్చాడు. ఇది మే 1వ తారీఖు నుంచి ఈ రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి. ఈ నెలలో ఆరోగ్యంగా ఉంటారు, కానీ స్థాన చలనం జరుగుతుంది. ఉద్యోగరీత్యా కావచ్చు, ఇతరత్ర దానివల్ల కావచ్చు, స్థాన చలనం అనేటువంటిది జరుగుతుంటుంది. వీరు తరచుగా ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది. వీరు కనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి కనుక చూసుకున్నట్టయితే మే మొదటి వారంలో ధనలాభము, అంటే ముందు మేషరాశికి చెప్పినట్టుగా ఉద్యోగరీత్యానో మనకు వచ్చేటువంటి ఒక ఏరియర్స్ రావడము, మనం ఇచ్చిన డబ్బు మనకు తిరిగి రావడము, ఏదో ఒక విధంగా డబ్బు రావడానికి ఆస్కారం ఉంది. యత్న కార్యసిద్ధి, ఏ కార్యక్రమం ఇటు చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఆ కార్యక్రమం సిద్ధించడము. ఇంట్లోకి కొత్త యొక్క వస్తువులు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎయిర్ కూలర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఇలాంటి ఇంట్లో కొత్త సామాన్లు కొనుక్కోవడము ఇలాంటివి జరుగుతుంది. స్థాన చలనము, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కావడము, లేదా మీరే ఈ ఊరొద్దు ఇంకో ఊరికి వెళ్దామని వేరే ఊరికి మార్పిడి కావడము, వేరే గ్రామానికి మార్పిడి కావడము, ఇలా స్థాన చలనం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక 2వ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి కొద్దిగా మనోవిచారం ఉంటుంది. ఎందుకంటే కొన్ని వస్తువులు కొనడం వల్ల డబ్బు కొంత నష్టమవుతుంది, డబ్బు వ్యయం అంటే ఖర్చు అవుతుంది. దానివల్ల కావచ్చు, ఇతరత్రా వల్ల కావచ్చు, కొద్దిగా మనోవిచారం ఉంటుంది. తరచూ ప్రయాణాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి. కాబట్టి వీరికి ఆ ప్రయాణాల వల్ల, ఈ సూర్య తాపం వల్ల, అంటే ఎండ వల్ల అలసిపోయి కొద్దిగా అనారోగ్య పరిస్థితి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఈ తరచూ ప్రయాణాలు చేయడం వల్ల కొంత ధన నష్టం కూడా ఏర్పడడానికి ఉంటుంది. అనవసరమైన, అంటే ఈ ప్రయాణాలు అనేటువంటి ఎందుకు చేయాల్సి వస్తుందంటే అనవసరమైన ప్రయాణాలు, వాటి వల్ల ఏదో శుభకార్యాన్ని వెళ్తున్నాము, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము అనేటువంటి ఒక ఆలోచన కాదు. ఏదో స్నేహితులు రమ్మన్నారు, అందరం కలిసి వెళ్దామని మాట్లాడుకొని ప్రయాణం చేయడం. ఇలా ప్రయాణం చేయడం వల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రాదుల చేత కలహం ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఈ 2వ వారంలో ఈ వృషభ రాశి వారికి. కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుగానే ఆలోచించుకొని, ఆలోచనాపరమైనటువంటి ఒక వాక్కుల చేత వారిని కనుక మనం కన్విన్స్ చేసుకున్నట్టయితే పోట్లాటలు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. ఇక 3వ వారంలోకి కనుక మనం ప్రయాణం చేసినట్టయితే ఈ వృషభ రాశికి 3వ వారంలో శుభకార్యాలు చేయడం వలన కొంత డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. శుభకార్యాలు చేయవలసిందే. ఆ శుభకార్యాలు చేయడం వల్ల, ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల ఏదో ఒక రకమైనటువంటి ఒక శుభకార్యం ఇంట్లో జరగడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి. అలా శుభకార్యాలు చేయడం వల్ల కొంత ధన నష్టం అనేటువంటి జరగడానికి ఉంటుంది. వీరికి కూడా ఈ వారంలో 3వ వారంలో కూడా స్థాన చలనము చేయడం జరుగుతుంది, ఏర్పడడానికి ఆస్కారం ఉంది స్థాన చలనం చేయడం. తర్వాత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముందుందే ఎండాకాలము, మే నెలలో మంచి ఎండలు ఉంటాయి. వీరు తరచూ ప్రయాణాలకు సిద్ధమవుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడము మంచిది. ఇక 4వ వారంలో కనుక మనం ప్రయాణం చేసినట్టయితే ఈ నెలలో ఈ 4వ వారంలో వీరు వృషభ రాశి వారు చెడు వారితో సహవాసం చేయడం కుడుతుంది. దుర్మార్గులతో సహవాసం చేయడం అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కొంత మోసపోవడం కూడా జరుగుతుంది, కొంత ధన నష్టం కూడా జరుగుతూ ఉంది. ఉద్యోగ వ్యాపారాలందు కొన్ని చిక్కులు కలగడానికి కూడా ఆస్కారాలున్నాయి. ఉద్యోగస్తులైతే పై అధికారుల చేత మాటలు పడడం వల్ల సంభవించవచ్చు. మాటలు పడడం, సరి అయిన పరిస్థితిలో
కంప్లీట్ చేయకపోవడం, ఓ కార్యము అంటే వర్క్ కంప్లీట్ చేయకపోవడం వల్ల పై అధికారులతో మాట పడడము, లేదా ఇతరత్ర ఉద్యోగ వ్యాపారస్తులైతే నష్టపోయి బాధపడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి కొంత మంచిగానే ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా వహించి జాగ్రత్తగా ముందుకడిగేయడం చాలా మంచిది. వీరు ఈ నెలలో దేవి ఖడ్గమాల స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రాన్ని గనక చదివినట్టయితే అన్ని రకాలుగా శుభంగా ఉంటారు. జ్ఞాపకం ఉంచుకోండి, వృషభ రాశి వారు దేవి ఖడ్గమాల స్తోత్రము అని లలితా త్రిపుర సుందరి దేవి యొక్క ఖడ్గమాల స్తోత్రం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని శుద్ధశక్తిమాల స్తోత్రం అని కూడా అంటారు. ఆ ఖడ్గమాల స్తోత్రాన్ని రోజు ఒకసారి పారాయణం చేసినట్టయితే వృషభ రాశి వారికి అన్నింటా కూడా మంచి జరిగి సుఖ సంతోషాలతో ఈ మే నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉంటారు. ఇది శుభం.